ఇక రుణమాఫీ కాని రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల మాఫీ అవని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. అందుకోసం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్ మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తీసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించారు. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరు రైతుల వివరాలు నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించారు. రేపటి నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాలు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసేటప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా 2 లక్షల దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామని వెల్లడించలేదు.